ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయ ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. దయగల దేవ యేసు స్వామి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేవ, మరి గతించిన వారం అంతటా ప్రభావ మీరు ఇచ్చిన భద్రతను బట్టి నీకు స్తోత్రాలైనా. ఈ ఆదివారం ప్రభా మన నీ వాక్యాన్ని మేము వినబోతుండగా, పాటలతో దేవా మిమ్మల్ని మహింపరచబోతుండగా మాతో మీ సన్నిధి ఉంచండి. దేవా తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరూ దేవా ఆత్మతో మిమ్మల్ని ఆరాధించగలడానికి దేవా మరి పాటలు పాడుతున్న ప్రతి ఒక్కరితో మీ సన్నిధిని ఉంచండి ప్రభా. మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి అద్భుతాలను బట్టి, ప్రతి కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా తండ్రి, ఈరోజు మాతో ఏం మాట్లాడనే ఉన్నారో దేవా దాని కొరకు మేము సిద్ధపరచుకుంటూ దేవా మమ్మల్ని ఒప్పింప చేయమని, నీ వాక్యం చేత మమ్మల్ని సంధించమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి పాట పాడుకుందాం. నీకేనా ఆరాధన, నీకేనా ఆరాధన అనే పాట మనం పాడుకుందాం. దేవుడు యుగయుగములు తరతరములకు ఆయనకే నిత్యము కూడా మహిమ ప్రభావములు చెల్లించవలసి ఉంది. కాబట్టి నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన సత్యవంతుడు. కాబట్టి ఆయన ఆరాధిస్తుండే క్రమంలో ఆత్మతోనూ సత్యంతో ఆయన ఆరాధించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుడు పాపిని క్షమించి తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనకి ఈ రోజున ఒక నిరీక్షణ ఉంది. పరలోక రాజ్యానికి మనం సంఘంగా ఒక రోజున మనం వెళ్ళబోతున్నామని ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. మనల్ని సృష్టించిన దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి మనం ఈ పాట పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. నీకేనా ఆరాధన, నీకే ఆరాధన, నీకేనా ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు. నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నీ సేవ
నీకే ఆరాధన. రెండో పాట చేయి పట్టుకో నా చేయి పట్టుకో అనే పాట పాడుకుందాం. మన జీవితాల్లో దేవుడు తన యొక్క కృపచేత మనల్ని భద్రపరిచి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తన సంరక్షణించి మనల్ని కాచి మనల్ని కాపాడుతూ దేవుడు మన జీవితాలను తీసుకెళ్తూ ఉన్నాడు. కొన్నిసార్లు తొట్టిల్లిపోయి వైదొలిగిపోయినప్పుడు దేవుడు తన వాక్యం చేత మనల్ని పట్టుకునేవాడే ఉన్నాడు. తన కృపచేత మనల్ని తిరిగి వెతకి తన సన్నిధికి తీసుకురావటానికి దేవుడు మాట్లాడేవాడే ఉన్నాడు. తన ప్రేమని చూపించేవాడే ఉన్నాడు. మన మీద ఎన్నో పరిస్థితులు ఈ భూమి మీద మనం అనుభవించుకుంటూ కొన్ని క్లిష్టమైన సంగతులను మనం ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుడు తన కృపచేత ఈ విశ్వాస జీవితాన్ని ఏమాత్రం కలవరపరచబడకుండా ధైర్యం చేత మనల్ని తీసుకువెళ్ళటానికి దేవుడు తన చేయిని చాచి మనల్ని పట్టుకుని వాడే ఉన్నాడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ ఈ పాట పాడదాం.
మధుర ప్రేమను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చేపట్టుకో నా చేపట్టుకో జారిపోకున్నా నీ పడిపోకున్నా యేసు నా చేపట్టుకో సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన నిమిషమైనను నిలువగలనా ఓ నిమిషమైనను యేసు నా చేయి విడచినా యేసు నా చేయి విడచినా చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకున్నా నీ పడిపోకున్నా యేసు నా చేయి పట్టుకో జారిపోకున్నా నీ పడిపోకున్నా యేసు నా చేయి పట్టుకో మూడవ పాట స్తుతించి కీర్తించి ఘనపరచుదుము నా యేసయ్య అనే పాట పాడుకుందాం. మన జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా ప్రభువుని మనం స్తుతించేవారిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎన్నో అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి, కొన్ని ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ప్రభు మీద ఆధారపడడానికి దేవుడు కొన్ని సంఘటనలు మన జీవితంలో ఆయన మనల్ని అనుమతిస్తూ ఉంటాడు. గాఢాంధకారపు లోయల్లో మనం సంచరిస్తున్నప్పుడు అనుదినము మనకున్న కష్ట పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిపించి మనకు అవసరమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని పోషించేవాడుగా ఆయన ఉన్నాడు. అంతేకాదు ఆ రోజున దేవుడు తన భక్తుల్ని బైబిల్లో అనేకసార్లు దేవుడు మీద ఆధారపడే వాళ్ళని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు తప్పించాడు, విమోచించాడు, విడిపించాడు. ఈ దినాన్ని కూడా దేవుడు తన పిల్లలుగా ఉన్న మనల్ని కూడా దేవుడు ఆయన విడిపించేవాడే ఉన్నాడు. అనుదినము మనతో ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం.
తోడుగనుండి ప్రజలను రక్షించినావు. ప్రతి క్షణము నీవు తోడుగనుండి ప్రజలను రక్షించినావు. నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆనందమయ్యా. నీవే నా జీవితగ్రంథమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. మంచిది. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించక పూర్వం ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభు యొక్క గొప్ప లక్షణాలని, ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని వాక్యపక్షంగా ప్రభువుని ఆరాధిస్తూ దేవుని వాక్యం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం.
రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము యేసు సాధ్యుడవు నీవు భయాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించిన యోధుడవు నీకు సాధ్యమేవాడు రక్షక నీవేగా మా బలము దేవా మా వాగుస్థలము నీవే నిజమైన దేవుడవు ప్రాణము మా ప్రభా మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. నీవు మాత్రమే ఆరాధనకర్హుడైనటువంటి దేవుడు అని మా ప్రతి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న గొప్ప దేవ, ఇంతవరకు ప్రభా మీరు మాకు సహాయం చేసేటువంటి విధానాన్ని బట్టి నీ గొప్పతనమును బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామంలో మా యొక్క హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కొరకు ఏర్పరచబడిన దేవుని వాక్యం 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండుకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగటకై రాయబడెను. తాను నిలుచునున్ననని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. దేవుడి యొక్క వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమగలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా నేను ఆరాధించడానికి మీరు చూచిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. మనం చదవబడినటువంటి లేఖన భాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 13 వచనాలని కూడా మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం.
ఈ అంశానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఈ లోకంలో జీవించుట. సాధారణంగా ఎవరన్నా పోటీల్లో, పరుగు పందాల్లో కానీ ఎటువంటి గేమ్స్లో గనక పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి ట్రైనింగ్తో పాటు వాళ్ళను కొన్ని విషయాల్లో చెక్ చేస్తారు అథారిటీస్. వాళ్ళు చెక్ చేసినటువంటి దానికి సరిపడ రీతిగా వాళ్ళ ట్రీట్మెంట్ లేకపోయినా, వాళ్ళ ట్రైనింగ్ లేకపోయినా, ఈవెన్ వారు వాడినటువంటి ఆహార పదార్థాలు కూడా లేకపోయినా, అప్పుడు వారిని రేస్ నుండి డిస్క్వాలిఫై చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఒకవేళ భౌతికమైనటువంటి ఈ పందాల్లోనే డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉంటే, ఆత్మీయ జీవితంలో డిస్క్వాలిఫికేషన్ లేకుండా ఎట్లాగుంటుంది? సాధారణంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏది చేసినా, మనం ఎట్లా జీవించినా దేవుడు యాక్సెప్ట్ చేసేస్తాడు, దేవుడేం పట్టించుకోడు అనేటువంటి ఒక రాంగ్ అండర్స్టాండింగ్ చాలామంది కలిగి ఉంటున్నారు. నేనంటాను, భౌతికమైనటువంటి ఈ రేస్లోనే డిస్క్వాలిఫికేషన్ ఉంటే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు డిస్క్వాలిఫై చేస్తానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఆత్మీయ జీవితంలో డిస్క్వాలిఫై చేయబడతారు. ఈవెన్ మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత అసలు మన జీవించినటువంటి జీవితం యొక్క పటుత్వం దేవుని యొక్క క్వాలిఫికేషన్కి సరిపోయిందా లేదా అని అక్కడ కూడా మనకు అర్థమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకుంటూ, ఆ రకంగా డిస్క్వాలిఫై కాకుండా మనం ఎటువంటి ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణతో ఈ లోకంలో జీవించాలి అనేటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి చదవబడినటువంటి లేఖన భాగం 10వ అధ్యాయానికి కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది ఆలోచిస్తే కనుక 9వ అధ్యాయంలో దాని యొక్క సందర్భాన్ని మనము చూస్తూ ఉంటాం. నిజానికి కొరింథు సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, ఈ సంఘాన్ని ప్రారంభించిన వాడు పౌలు. కొరింథులో ఆయన మిషనరీ జర్నీలో భాగంగా 1.5 సంవత్సరం అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అనేక మందిని, అక్కడ ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి ఆయన నడిపించినటువంటి వ్యక్తి. ఆ కొరింథు సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాదాపు ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత పౌలుకి కొంత సమాచారం వస్తుంది ఆ సంఘం గురించి. చాలా సమస్యలు ఆ సంఘంలో ఉన్నాయి అనేటువంటి విషయం ఎప్పుడైతే పౌలు దృష్టికి వచ్చిందో, ఆ సమస్యలను డీల్ చేస్తూ ఆయన ఈ పత్రికను రాయటం జరిగింది. నిజానికి మొదటి 4 అధ్యాయాల్లో కూడా గర్వముతో వచ్చేటువంటి ఆ యొక్క పరిణామాల గురించి పౌలు రాస్తాడు. ఎందుకంటే ఇక్కడ కొరింథు సంఘం వాళ్ళు ఒకలాంటి ఆత్మీయమైనటువంటి గర్వముతో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి దాని గురించి ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత 5-6 అధ్యాయాల్లో అక్కడ ఉన్నటువంటి నైతికపరమైనటువంటి, లేదంటే ఎథికల్ ఇష్యూస్ కానీ, లేదంటే మోరల్ ఇష్యూస్ కానీ, వాటి గురించి పౌలు గారు రాశాడు. ఆ తర్వాత 7వ అధ్యాయం నుండి చివరి వరకు గనక మనం చూస్తే, ఆ సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లేవనెత్తబడినటువంటి ప్రశ్నలకు ఆయన జవాబు రాసుకుంటూ వెళ్ళాడు. ఆయన చాలా ప్రశ్నలు డీల్ చేశాడు. వివాహం గురించి, అలానే డైవర్స్ గురించి, లేదంటే సింగిల్గా ఈ లోకంలో జీవించటం గురించి, ఆ తర్వాత విగ్రహాలకు అర్పించబడినటువంటి ఆ యొక్క ఆహారం గురించి, తర్వాత ఆత్మీయ వరాల గురించి, అదే రీతిగా పబ్లిక్గా ప్రభువుని ఆరాధించేటువంటి ఆస్పెక్ట్స్ కానీ, ఆ తర్వాత మనము శరీరముతో చనిపోయినప్పుడు ఏమవుతుంది, అట్ ద సేమ్ టైం ఆయన ఏ రకంగా బీదలైనటువంటి విశ్వాసులకి ఆ యొక్క సపోర్ట్ రైజ్ చేయటం అనేటువంటి విషయాలు, చాలా విషయాలు ఆయన డీల్ చేసుకుంటూ వచ్చాడు. అయితే మనము 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ లేఖన భాగానికి
బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూడాలంటే 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో పౌలు అంటున్నాడు, తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని హక్కులను, లేదంటే వ్యక్తిగతంగా తనకున్నటువంటి కొన్ని ప్రయోజనాల్ని అవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని యొక్క అప్రూవల్ కొరకు ఆయన జీవించాడు అనేటువంటి వాస్తవాన్ని అక్కడ వారికి గుర్తు చేశాడు. సిఎస్ లూయిస్ ఆయన ఒక మాట అంటాడు, నో మ్యాన్ నోస్ హౌ బ్యాడ్ హీ ఈజ్ అంటిల్ హీ హ్యాస్ ట్రైడ్ టు బి గుడ్. దాని అర్థం ఏంటో తెలుసా? మనము మంచివారి వలె జీవిస్తే కానీ, మంచివారి వలె జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు కానీ మనలో ఉన్నటువంటి చెడ్డతనం అనేటువంటిది మనకు అర్థం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు తన యొక్క జీవితంలో. ఆయన ఏమంటారు, డిసిప్లిన్ కలిగి ఉండటానికి. అందుకే ఆ 9వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందును మితముగా ఉండును. పోరాడువాడు అనేటువంటి మాట, ఏదైతే పోరాడటం అనేటువంటి మాట ఉందో అక్కడ గ్రీక్లో వాడబడినటువంటి పదం ఏంటో తెలుసా? వేదన పడుట. దాని అర్థం ఏంటంటే, పోరాటములో వేదన పడటాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ లోకములో ఏదన్నా ఒక పందెములో గెలవాలంటే, లేదంటే ఒక క్రీడలో గెలవాలంటే చాలా వేదన కలిగినటువంటి పోరాటాన్ని ఆ ప్లేయర్స్ చేస్తూ ఉంటారు. చాలా క్రమశిక్షణ వారు కలిగి జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, వారు కేవలము ఏదో ఒక ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించడానికో, లేదంటే ఒక క్రీడలో కప్పుని గెలవటానికి వాళ్ళు అంత వేదన పడి పోరాటం చేసి ఆ కప్పు గెలవటానికో, లేదంటే ఆ మెడల్ గెలవటానికో వారు అంత తాపత్రయపడుతుంటే, ఆత్మీయ జీవితంలో నేను ఇంకా ఎంత వేదన పడాలి, ఇంకా ఎంత పోరాటం చేయాలి. కాబట్టి నేను అంటున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులుగా ఈ విషయాన్ని దయచేసి గమనించండి. మనము లోకపరంగా ఈ లోకంలో జీవించట్లేదు. దేవుని దగ్గర మన ప్రతి జీవితంలో ఉండే ప్రతి అంశము కౌంట్ అవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకొని ఎటువంటి క్రమశిక్షణ కలిగి ఈ లోకంలో జీవించాలి అనేటువంటిది మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే చరిత్రాత్మకమైనటువంటి ఒక ఉదాహరణ ఇస్తాడు. ఒక డిస్క్వాలిఫై చేయబడినటువంటి ఒక తరాన్ని పౌలు ఆయన ఏమంటారు ఎగ్జాంపుల్గా ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో సంహరింపబడితిరి. నేను అంటాను, దిస్ ఈజ్ ఏ హిస్టారికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. ఆత్మీయ జీవితంలో డిస్క్వాలిఫై చేయబట్టం అంటే ఏంటో, ఎటువంటి పరిస్థితులు డిస్క్వాలిఫికేషన్కి లీడ్ చేస్తాయో అనేటువంటి దానికి ఒక ఉదాహరణ కింద పౌలు ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. నిజానికి ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు ఆ యొక్క అరణ్యములో వాళ్ళు 40 సంవత్సరాలు సంచరించినటువంటి టైంలో 5 రకాలైనటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు దేవుని దగ్గర నుండి పొందుకున్నారు. 5 kinds of blessings. మొట్టమొదటిది ఏంటో తెలుసా? మొదటి వచనంలో ఆయన అంటాడు, మన పితరులందరూ కూడా మేఘము కింద ఉండిరి. దాని అర్థం ఏంటో తెలుసా? దే హ్యాడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ దెమ్. దేవుని యొక్క సన్నిధి అనేటువంటి ఆశీర్వాదం వారికి దేవుడు 40 సంవత్సరాల్లో ఇచ్చాడు. షకీనా మేఘము చేత ఆ యొక్క జనాంగం అంతటిని కూడా ఆయన కప్పి ఉంచాడు. కాబట్టి 40 సంవత్సరాలు కూడా పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను తన సన్నిధిని తన గైడెన్స్ని చాలా అద్భుతంగా దేవుడు ఆ జనాంగానికి ఇచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి.
రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన అంటాడు, వారందరూ సముద్రములో నడచిపోయిరి. దాని అర్థం ఏంటో తెలుసా? సముద్రములో నుండి నడుచుకుంటా వాళ్ళు విమోచన పొందుకున్నారు. అంతకుముందు ఏదైతే ఐగుప్తు యొక్క దాసత్వంలో, బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉన్నారో, ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించి ఒక నూతనమైనటువంటి ప్రదేశానికి, లేదంటే జీవితంలో నూతనత్వం వైపు దేవుడు వారిని ఆ సముద్రములో గుండా వారిని నడిపించాడు. ఏదైతే గతము వారిని వెంటాడుతా వచ్చిందో, ఆ సముద్రములో దేవుడు ఆ గతాన్ని పాతిపెట్టేశాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఫరో రథముల సేనలను ఆయన సముద్రములో ముంచినప్పుడు ఆయన ఏమి చూపిస్తున్నాడు తెలుసా? గాడ్ హ్యాస్ బరీడ్ దేర్ పాస్ట్ ఫర్ ఎ న్యూ ఫ్యూచర్. కొత్త ధనాన్ని ఇచ్చేటువంటి భవిష్యత్తు కొరకు దేవుడు వారి యొక్క గతాన్ని ఆ సముద్రములో కప్పిపుచ్చేశాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క రక్షణ. బానిసత్వము నుండి, శత్రువు యొక్క బారి నుండి దేవుడు వారిని విమోచించి రక్షించాడు. ఆ రక్షణను వాళ్ళు ఆ సముద్రము గుండా నడుస్తున్నప్పుడు దానిని వాళ్ళు అనుభవించారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మూడవ ఆశీర్వాదాన్ని గనక మనం చూస్తే 2వ వచనంలో పౌలు అంటున్నాడు, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఏ లీడర్షిప్ అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. నిజానికి అప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రలో మరి దేవునికి ఇశ్రాయేలీలకు మధ్యలో ఒక నమ్మకస్తుడైనటువంటి నాయకుడు, మధ్యవర్తిగా నిలబడటానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మోషే యొక్క నాయకత్వము ద్వారా ఇశ్రాయేలీలు దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అప్రోచ్ కాగలిగారు, లేదంటే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు యాక్సెస్ చేయగలిగారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మూడో ఆశీర్వాదం ఏంటంటే ది గాడ్ గివెన్ లీడర్షిప్. ఆ డివైన్ లీడర్షిప్ దేవుడు వారికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 4వ ఆశీర్వాదాన్ని గనక చూస్తే 3వ వచనములో అంటాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి దినము 40 సంవత్సరాలు దేవుడు ఫ్రెష్గా వాళ్లకు ఆహారాన్ని ఆయన వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి తాగటానికి నీరునిచ్చాడు. అద్భుతంగా దేవుడు చేదు మారాలో ఉన్నటువంటి చేదు నీళ్లను బాగు చేసి దేవుడు మంచినీరును వారికి ఇచ్చాడు తాగటానికి. అలానే బండను కొట్టినప్పుడు ఆ బండలో నుండి నీరు ప్రవహింప చేయటం ద్వారా ఇశ్రాయేలీల యొక్క దాహాన్ని ఆయన తీర్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క సంరక్షణ, లేదంటే దేవుని యొక్క పోషణను వాళ్ళు అనుభవించారు. అంత మాత్రమే కాదు, 5వ ఆశీర్వాదం ఏంటి అనేటువంటిది కనుక చూస్తే 4వ వచనములు అంటాడు, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్స్ ప్రెజెన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క సన్నిధిని కూడా దేవుడు ఇశ్రాయేలీలకు ఆ 40 సంవత్సరాలు ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, ఎన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని సన్నిధిని వారికి ఇచ్చాడు, దేవుని యొక్క రక్షణను వారికి ఇచ్చాడు, దేవుడు అపాయింట్ చేసినటువంటి నాయకత్వాన్ని వారికి ఇచ్చాడు, దేవుని యొక్క పోషణను వారికి ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క ఏమంటారు ఆ ప్రెజెన్స్ను కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా ఈ ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చాడా లేదా ఆలోచించండి. ఆనాడు వారికి దేవుడు ఏదైతే
ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఈరోజు దేవుడు మనకు కూడా ఇచ్చాడు అదే ఆశీర్వాదాన్ని. తన సన్నిధిని మనకు తోడుగా వస్తున్నాడు. తన రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తికి. అలానే దేవుడు ఆయన నాయకత్వాన్ని సంఘము ద్వారా మనకిచ్చాడు. అలానే దేవుని యొక్క పోషణను ఆయన ఫిజికల్గాను స్పిరిచువల్గాను ఆయన మనకిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆనాడు ఇశ్రాయేలీయులకు ఏదైతే ఆ షకీనా మేఘములో దేవుని యొక్క సన్నిధి మాత్రమే కాదు, బండ అయినటువంటి క్రీస్తు యొక్క సన్నిధిని కూడా దేవుడు వారికి ఇచ్చినట్లు ఈరోజు దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అట్ ద సేమ్ టైం వాక్యముగా ఉన్నటువంటి యేసయ్యను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అవునా కాదా? ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి మనము ఆత్మీయ జీవితంలో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? ఆత్మీయ జీవితంలో మనము చూపించేటువంటి క్రమశిక్షణ ఏ రకంగా ఉంది అనేటువంటి దాన్ని దయచేసి మనం గమనించాలని కోరుకుంటా ఉంటున్నాను. అందుకనే మీరు గమనించారో లేదో 5వ వచనములో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా వారు ఉండకపోయేది. 5 రకాలైనటువంటి ఆత్మీయ ఆధిక్యతలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చినా కానీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయేరే అనేటువంటిది వాస్తవం. ఆ మాటకు వస్తే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. 5వ వచనంలో ఆయన ఏదైతే మాట అక్కడ అన్నాడో దేవునికి ఇష్టలుగా అనేటువంటి మాట మనం 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఏ రూట్లో నుండి ఆ మాటను వాడాడో తెలుసా? అక్కడ ఆయన అన్నాడు చూసారా, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇష్టుడు ఈజ్ ఈక్వల్ టు భ్రష్టత్వం. దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టుడుగా లేకపోవటం అంటే భ్రష్టత్వానికి లోను కావటం అనేటువంటి సెన్స్ ఇచ్చే రీతిలో 2 చోట్ల కూడా పౌలు ఒకే పదాన్ని వాడాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? పౌలు ఆత్మీయ జీవితంలో తనకున్నటువంటి గోల్ తెలుసు. అందుకే అంటున్నాడు, గాలిని కొట్టినట్లు నేను పోరాటలేదు. ఐ హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఇన్ మై మైండ్. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, నేను సువార్తను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను డిస్క్వాలిఫై అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అనేటువంటి మాటను అక్కడ పౌలు వాడుతూ ఉంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. భ్రష్టత్వానికి లోను కావటం అంటే ఏంటో తెలుసా? నీవు ప్రకటించేటువంటి సువార్త వ్యర్థమైపోవటం, లేదంటే నువ్వు ప్రకటించేటువంటి సువార్త నిరుపయోగం అయిపోవటం. దాని అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితమైనటువంటి క్రమశిక్షణ మనకు లేకుండా ఒకవేళ ఈ లోకంలో మనం జీవిస్తే మనము ప్రకటించేటువంటి సువార్త వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ డిసిప్లిన్డ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. ఎవడైతే తన జీవితాన్ని అదుపులో పెట్టుకోవటం నేర్చుకుంటాడో, ఎవడైతే తన కోరికలను, తన యొక్క శరీర సంబంధమైనటువంటి ఆలోచనల్లో అదుపు పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడే సువార్త ప్రకటించడానికి యోగ్యత కలిగినటువంటి వాడు. అటువంటి వాడు సువార్త ప్రకటిస్తేనే దేవుడు దాన్ని క్వాలిఫై చేస్తాడు. అటువంటి డిసిప్లిన్ నీకు లేకుండా నువ్వు గనక సువార్త ప్రకటించినా దేవుడు నిన్ను డిస్క్వాలిఫై చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? 6 లక్షల మందిలో, లేదంటే మోర్ దాన్ 10 లక్షల మందిలో
ఇద్దరు మాత్రమే క్వాలిఫై అయ్యారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం మిగతా వాళ్ళు నరకానికి వెళ్ళారని కాదండి. వాళ్ళంతా అవిశ్వాసులని కాదు. వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు, ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కనానులోకి ప్రవేశించేటువంటి క్వాలిఫికేషన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ లోపించింది. నేను అంటున్నాను, స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటేనే దేవుని యొక్క బహుమానాన్ని పొందుకునేటువంటి క్వాలిఫికేషన్ నీకు ఉంటుంది. లేదంటే గాడ్ విల్ డిస్క్వాలిఫై యూ ఫ్రమ్ గెటింగ్ ఎ రివార్డ్ అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, పౌలు ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ లేకపోతే డిస్క్వాలిఫై చేయబడినటువంటి ఒక తరాన్ని చూపిస్తున్నాడు. వాళ్ళకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు చూపించాడు. ఇన్ని ఆధిక్యతలు ఉన్నా కానీ ఎందుకు ఆ ఆధిక్యతలు ఉపయోగించుకొని వాళ్ళు క్వాలిఫికేషన్ సంపాదించుకోలేకపోయారు? కనాను దేశంలోకి వెళ్ళేటువంటి క్వాలిఫికేషన్ని ఎందుకు వాళ్ళు సంపాదించుకోలేకపోయారు? ఆత్మీయ జీవితంలో ఆ యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ పొందుకునేటువంటి ఆ యొక్క స్థితిని వాళ్ళు ఎందుకు సంపాదించుకోలేకపోయారంటే దానికి ఒకే ఒక్క కారణం, వాళ్ళలో ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ లోపించుట అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 6వ వచనం నుండి 10వ వచనం వరకు గనక మనము గమనిస్తే పౌలు ఆ తరము వారిని డిస్క్వాలిఫై చేసినటువంటి 5 పాపాల గురించి మాట్లాడతాడు. ద 5 sins ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. ఇంతకుముందు 5 ఆశీర్వాదాల గురించి మాట్లాడాడు. దేవుడు ఆ జనాంగానికి ఇచ్చినటువంటి 5 ఆశీర్వాదాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు 6వ వచనం నుండి 10వ వచనం వరకు వాళ్ళు చేసినటువంటి 5 పాపాల గురించి ఆయన మాట్లాడాడు. మొట్టమొదటి పాపం మీరు దయచేసి గమనించండి. ఒకవేళ మీరు ఇంకా ఈ విషయాలు ఫర్దర్ స్టడీ చేయాలంటే మీరు ఆ యొక్క టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి మీరు గనక నేను ఏదైతే టెక్స్ట్ చెప్తున్నానో ఆ అధ్యాయాన్ని చదివితే ఇంకా దేవుడు మీకు అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తాడు. కానీ నాకు అంత టైం లేదు కాబట్టి నేను మెన్షన్ చేస్తాను, మీరు ఫర్దర్ స్టడీ చేసుకోండి. మొట్టమొదటి పాపం 6వ వచనంలో అంటాడు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. దాని అర్థం ఏంటో తెలుసా? దే డిజైర్డ్ సంథింగ్ విచ్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ టు దెమ్. ప్రియులారా గమనించండి, దేవుడు ఇవ్వని దాని కొరకు తాపత్రయపడుట, అది వారు చేసినటువంటి మొట్టమొదటి పాపం. మన జీవితాల్లో దేవుడు మనకు కొన్ని ఇస్తాడు, దేవుడు మనకు కొన్ని ఇవ్వడు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. విచారం ఏంటంటే మనకు దేవుడిచ్చినటువంటి వాటి మీద తృప్తి ఉండదు. దేవుడు ఇవ్వని దాని కొరకు మనం తాపత్రయపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు ఇవ్వని దాని కొరకు వి డిజైర్ అండ్ వి క్రేవ్ ఫర్ దాట్. నేనంటాను, ఆత్మీయ జీవితంలో ఇది భయంకరమైనటువంటి పాపం. దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తి చెందకుండా, దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతోషించకుండా, దేవుడు ఇవ్వని దాని కొరకు ఎందుకు తాపత్రయపడుతున్నావు, ఎందుకు ఆశపడుతున్నావు? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని మీరు తర్వాత స్టడీ చేసుకోండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వాళ్ళ క్రేవింగ్ గురించి దేవుడు మాట్లాడతాడు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి. దేవుడు వారికి ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. దేవుడు తన గైడెన్స్ను వారికి ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కానీ వాళ్ళు, మీకు అర్థమవుతుందా, దేవుడు ఇవ్వని దాని కొరకు వాళ్ళు తాపత్రయపడ్డారు. ఏంటో తెలుసా? మాంసం కొరకు వాళ్ళు అపేక్షించారు. చాలాసార్లు అది చాలా సిల్లీగా మనకు అనిపించవచ్చు. అదేంటి, దీని కొరకు కూడా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారా?
ప్రియులారా గమనించండి, శరీర సంబంధమైన ఆశలు అంటే కొన్నిసార్లు నీ నాలుకే నీకు పాపానికి కారణమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో. ఈవెన్ నీ ఆహార సంబంధమైన అలవాట్లు కూడా నీకు పాపముగా పరిణమిస్తాయి అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. వాళ్ళు అన్నీ వదిలిపెట్టేసి ఒక్క మాంసం మాకు లేదండి అని దేవుడి మీద వాళ్ళు కోపం తెచ్చుకున్నారు. ఆ మాంసము కొరకు వాళ్ళు ఆరాటపడ్డారు. దేవుడు ఆ విషయంలో వారిని డీల్ చేయాల్సి వచ్చింది అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, మొట్టమొదటి పాపం మన జీవితాల్లో డిస్క్వాలిఫై చేసేటువంటి మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వని దాని కొరకు ఆరాటపడుట. అది చిన్నదైనా అది పెద్దదైనా, అది ఒకవేళ మీకు మీనింగ్ఫుల్గా అనిపించకపోయినా బీ కేర్ఫుల్. కొన్నిసార్లు చిన్నదే కదా అని అనుకుంటే ఆ చిన్నదే నీ కొంప ముంచుద్ది అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. కాబట్టి దేవుడు ఇవ్వంది ఏదైనా, అది చిన్నదైనా అది పెద్దదైనా మనకు అక్కర్లేదు. దేవుడిచ్చిన వాటితో ఈ లోకంలో మనం తృప్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అది మొట్టమొదటి పాపం. రెండో పాపం చూసారా? 7వ వచనంలో అంటాడు, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఎక్కడ సంఘటన గురించి మాట్లాడుతున్నాడు? నిర్గమకాండం 32వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాలు కొండ మీద ఉన్నాడు. దేవుడు ధర్మశాస్త్రం యొక్క పలకలు మోషేకి అప్పగిస్తున్నప్పుడు ఇక్కడ పాళెములో ఇశ్రాయేలీలు తినుటకును ఆడుటకును లేచిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారంటే, ఇక మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి అహరోను మా కొరకు దేవుణ్ణి తయారు చేయి. నేను అంటాను, ఈరోజు నీ జీవితంలో దేవుణ్ణి మించి నువ్వు ప్రేమించే ప్రతిదీ కూడా విగ్రహము అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మించి నువ్వు ఏది ప్రేమిస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని నేను అంటాను, రెండవ పాపం విగ్రహారాధన అనేటువంటి పాపం. నేను అంటాను, క్రైస్తవులుగా మేము విగ్రహారాధన చేయడాన్ని మీరు అనుకోవచ్చు, కానీ దేవుణ్ణి మించి మీ జీవితంలో దేన్ని ప్రేమించినా, మీరు డబ్బును ప్రేమించినా, ఆస్తిని ప్రేమించినా, లేదంటే ఏమంటారు ఉద్యోగాన్ని ప్రేమించినా, లేదంటే కుటుంబాన్ని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా దేవుని కంటే ఎక్కువగా అది విగ్రహం అనేటువంటి వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మూడో పాపాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. 8వ వచనంలో అంటాడు, వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. ఈ సంఘటన సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ యొక్క బార్డర్ దగ్గరికి వచ్చేసారు. ఆ బార్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత మోయాబు స్త్రీలతో వాళ్ళు పాపములో పడిపోయారు. మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలు జనాంగము యొక్క మగవారు వారు వ్యభిచారము చేశారు. అది వాళ్ళు చేసినటువంటి పాపం. మీకు సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అప్రూవ్ చేయనటువంటి సంబంధములోకి ప్రవేశించుట అది దేవుని సన్నిధిలో పాపం అనేటువంటి వాస్తవాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. గెటింగ్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ which God has not approved is a sin in your life అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకో. దేవుడు సమకూర్చినటువంటి ఎటువంటి సంబంధంలోకి ఒక విశ్వాసిగా నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు. అది దేవుని దృష్టిలో పాపం. ఆ తర్వాత 4వ పాపాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. 9వ వచనం అంటాడు, మనము ప్రభువును శోధింపక ఉందుము. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో
దాని బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం. జనాంగము దేవుడు వారిని ఉంచినటువంటి పరిస్థితులతో, దేవుడు వారికి ఇచ్చినటువంటి నాయకత్వంతో, దేవుడు వారికి ఇచ్చినటువంటి సహవాసముతో, లేదంటే ఈ రోజులో మనం చెప్పుకోవాలంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి సంఘముతో వాళ్ళు సాటిస్ఫై కాలేదు. దాని గురించి వాళ్ళు కంప్లైంట్ చేయటం ప్రారంభించారు. మోషే మీద కంప్లైంట్ చేయటం ప్రారంభించారు. దేవుడి మీద కంప్లైంట్ చేయటం ప్రారంభించారు. చివరికి ఒక గొప్ప తెగులు ఇశ్రాయేలులో పుట్టినప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తి, ఇదిగో ఆ సర్పాన్ని ప్రతిమను చూసినటువంటి వారందరూ కూడా ఆ తెగులు నుండి వాళ్ళు విమోచించబడ్డారు అనేటువంటి వాస్తవాన్ని ఆ యొక్క సంఘటన మనకు తెలియచేస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో అలౌ చేసినటువంటి పరిస్థితుల్లో తృప్తి కలిగి ఉండటం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన సంఘముతో తృప్తి కలిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సహవాసముతో తృప్తి కలిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి నాయకత్వంతో తృప్తి కలిగి ఉండు. అది గనక లేక, ఆ విషయంలో నీకు సంతోషము లేకపోతే అది దేవుని ఎదుట నువ్వు చేసేటువంటి పాపం అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. అది ఇశ్రాయేలీయుల మీదకి తెగులును శాపాన్ని తీసుకొచ్చింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో అటువంటి శాపాన్ని, తెగుల్ని తెచ్చుకోమాక అనేటువంటి వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, 5వ పాపాన్ని మనం చూస్తే 10వ వచనంలో అంటాడు, మీరు సణుగ కొడుకుడి. సణుక్కోవటం అనేటువంటిది చాలా పెద్ద పాపం. బ్యాక్గ్రౌండ్లో దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చాలా భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. కోరహు, తర్వాత దాతాను, అభిరాము అనేటువంటి వారు ముగ్గురు కూడా మోషే అహరోనుల మీదకి తిరుగుబాటు వారు చేసి, ఎప్పుడైతే వారు దుమారాన్ని లేపారో, మోషేనే నాయకుడిగా ఉండాలా, అహరోనే నాయకుడిగా ఉండాలా, మేము ఉండలేమా నాయకులంగా, మేము దేవుని పని చేయలేమా, వాళ్ళే దేవుని పని చేయాలా, ఈ రకమైనటువంటి ఆలోచనలతో వారు ఎప్పుడైతే మోషే మీద, అహరోను మీద వారు సణుక్కున్నారో, భూమి నెర విడిచి వారిని సజీవంగా 250 మందిని మింగివేసింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు 5, ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాలు అవి 5. మొట్టమొదటి పాపం, దేవుడు అనుగ్రహించని దాని కొరకు ఆరాటపడుట. రెండోది, విగ్రహారాధన చేయటం, అంటే దేవునికి మించి దేన్నైనా ప్రేమించుట. మూడోది, దేవుడు అప్రూవ్ చేయనటువంటి సంబంధంలోకి ప్రవేశించుట. నాలుగోది, దేవుని యొక్క నాయకత్వాన్ని, దేవుడిచ్చినటువంటి దానిని కంప్లైంట్ చేయటం. ఆ తర్వాత చివరిది మనం చూస్తే దేవుని మీద సణుక్కోవటం అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. నేను అంటున్నాను, ఈ 5 పాపాలు గనక మనము ఒక సమ్మరైజ్ చేయాలంటే 3 హెడ్డింగుల్లో వాటి గురించి మనం మాట్లాడవచ్చు. ఒకటి డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి. రెండోది డిస్సాటిస్ఫాక్షన్, దేవుడిచ్చిన దానితో ఆ యొక్క తృప్తి లేకపోవుట. ఇన్గ్రాటిట్యూడ్, కృతజ్ఞతారాహిత్యం. సంతృప్తి లేకపోవటం, తృప్తి లేకపోవటం, ఆ తర్వాత ఏమంటారు, కృతజ్ఞతారాహిత్యం. ఇది ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపం అనేటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? మనల్ని డిస్క్వాలిఫై చేసేది సాతానుగాడు కాదండి, లేదంటే దేవుడు మనల్ని ప్రేరేపించడు. నీ జీవితంలో ఉన్నటువంటి పాపము ఏదైతే ఉందో, ఆ పాప స్వభావము ఏదైతే ఉందో, ఆ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనునని దేవుని యొక్క వాక్యము ఏదైతే సెలవిస్తుందో,
నీ హృదయములో నుండి వచ్చేటువంటి దురాశ, నీ హృదయములో నుండి వచ్చేటువంటి ఆలోచన, నీ హృదయములో నుండి వచ్చేటువంటి పాప స్వభావం నీ జీవితాన్ని డిస్క్వాలిఫై చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కావటానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలా కాలం సైంటిస్ట్కి అర్థం కాల. ఒక యాపిల్ పండు తీసుకున్నారు అనుకోండి, పైన ఏమీ మచ్చలు కనపడకుండా లోపలికి పురుగు ఎట్లా ప్రవేశిస్తుంది? మీరు గమనించారా? మీరు యాపిల్ కొన్నప్పుడు పైన అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, లోపల కోసేటప్పటికి ఇంత పెద్ద పురుగు లేదంటే ఇంత పెద్ద పుచ్చుని చాలాసార్లు మనం గమనిస్తాం. అదేంటి, పైన బాగానే ఉంది కదా, మరి ఈ పురుగు లోపలికి ఎట్లా ప్రవేశించింది అనేటువంటి సందేహం మీకు కలగక మానదు. దానికి వాళ్ళు కనిపెట్టినటువంటి విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ యాపిల్ అనేటువంటిది చిన్న పిందగా ఉన్నప్పుడే పురుగు ఏం చేస్తుందంటే ఆ యాపిల్ కాయ యొక్క మొదల్లో అది గుడ్లను పెట్టుద్ది. ఆ స్లోగా ఆ గుడ్లు యాపిల్ లోపలికి వెళ్ళి ఏం జరుగుద్దంటే యాపిల్ పరిపక్వత సాధించే కొద్దీ లోపల పురుగు కూడా దాంతోపాటు పెరుగుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? వన్ ఫైన్ డే ఏదైతే పురుగు చిన్నప్పుడే ఆ యాపిల్ పరిపక్వత లేనటువంటి దశలోనే ఆ పురుగు ప్రవేశించిందో లోపలికి, అది ఎదిగి 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 చివరికి అదే యాపిల్ని అది నాశనం చేసేసింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో మన జీవితాన్ని నాశనము చేసేది కూడా మనము ఎంటర్టైన్ చేసేటువంటి ఆ చిన్న ఆలోచన కావచ్చు, లేదంటే ఆ చిన్న పరిస్థితి కావచ్చు, లేదంటే ఆ చిన్న అవిధేయత కావచ్చు, లేదంటే ఆ చిన్న కోరిక కావచ్చు, లేదంటే ఆ చిన్న అభిప్రాయం కావచ్చు. అది నీ జీవితంలోకి ప్రవేశించి, అది ప్రవేశించినప్పుడు చిన్న ఆలోచనగానే వచ్చింది, చిన్న అభిప్రాయం కిందే వచ్చింది, కానీ కాలక్రమంలో అది నీతో పాటు లోపల ఎదిగిపోయింది. ఎంత బాగా ఎదిగిందంటే నీ జీవితాన్ని కూల్చేసేంతగా అది నీ లోపల అది పెరిగింది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని గమనించండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ టేక్ సిన్ ఫర్ గ్రాంటెడ్. పాపాన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇది చిన్నదే కదా, చిన్న ఆలోచనే కదా, చిన్న విధేయతే కదా, చిన్న పొరపాటే కదా అని లైట్ తీసుకోవద్దండి. ఆ చిన్న ఆలోచన, చిన్న పొరపాటు నీ జీవితాన్ని నాశనం చేసి చివరికి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకుండా నిన్ను డిస్క్వాలిఫై చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. కాబట్టి గమనించండి, 5 ఆశీర్వాదాల గురించి మాట్లాడాడు, ఆ తర్వాత 5 పాపాల గురించి మాట్లాడాడు. మరి ఏంటి ప్రభువా, మరి దీని విషయంలో ఎట్లాగా నేను బయటపడేది అనేటువంటిది కనుక ఆలోచిస్తే, చివరగా 12-13 వచనాల్లో ఆయన ఒక వార్నింగ్ ఇస్తాడు, రెండోది ఒక ఎస్కేప్ రూట్ కూడా ఆయన ఇస్తాడు. ఒక వార్నింగ్ ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం అ వే అవుట్. ఈ పరిస్థితిలో నుండి బయటపడటానికి దేవుడు ఒక ఎస్కేప్ రూట్ ఇచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ వార్నింగ్ అనేటువంటిది కనుక చూస్తే 12వ వచనంలో అంటున్నాడు, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను బాగానే ఉన్నాను అనుకున్న ఆలోచనే నీ జీవితాన్ని పతనం చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈరోజు నేను బాగానే నిలుచున్నాను అని నువ్వు ఆలోచించేటువంటి నీ ఆలోచనే నువ్వు పడిపోయేటట్లు చేస్తుంది
అది పౌలు గారు ఇచ్చేటువంటి వార్నింగ్. మన జీవితాలు ఉన్నటువంటి అహం ఏం చేస్తో తెలుసా? మన మీద మనకి భరోసాని కల్పిస్తుంది. నేను బాగానే ఉన్నాను, నా జీవితం బాగానే ఉంది, నేను బాగానే నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ రకంగా ఇది మన జీవితాల్లో ఉన్నటువంటి అహం ఏం చేస్తుందంటే మన మీద మనము ఆధారపడేటట్టు చేస్తుంది. కానీ దేవునికి విధేయత చూపించేటువంటి ఆ మనసు ఏం చేస్తుందంటే, ప్రభువా ఇంకా నాలో ఏమన్నా ఉందా, నన్ను సరిచేయి ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి అడుగుతుంది. అహంకారం కలిగినటువంటి మనస్సు ఏమంటదంటే, నేను బాగానే ఉన్నానని చెప్పి నుంచోటానికి ప్రయత్నం చేస్తుంది. అయితే దీనత్వం కలిగినటువంటి మనస్సు ఏం చేస్తుంటే దేవుని సన్నిధికి వచ్చి సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. పౌలు అదే వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు నిల్చున్నానని అనుకుంటున్నటువంటి నీ ఆలోచనలోనే నువ్వు పడిపోతున్నావేమో, జాగ్రత్త అనేటువంటి వార్నింగ్ మొట్టమొదటిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్కేప్ రూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు 13వ వచనంలో 3 వాస్తవాల గురించి మాట్లాడతాడు. అద్భుతమైనటువంటి 3 వాస్తవాలు. మొట్టమొదటి వాస్తవం ఏంటో తెలుసా? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. మీకు సంగతి చెప్పనా? ఉదయకాల సమయంలో ఒకవేళ దేవుని వాక్యాన్ని వినేటువంటి నువ్వు నేను నీ ప్రాబ్లం గురించి, నా ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఒకటి మట్టికి మర్చిపోతున్నాం. నీకు నాకు వచ్చేటువంటి ప్రాబ్లమే లోకంలో అందరికీ ఉంది అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ అదర్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. దేవుడు నీ జీవితంలో స్పెషల్గా శోధన తీసుకొని రాడు. సాధారణముగా అందరికీ కలిగేటువంటి శోధనలే నీ జీవితంలో, నా జీవితంలో వస్తాయనేటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో. అంతేగాని అదేంటి ప్రభువా నా జీవితంలో ఈ ప్రాబ్లం తీసుకొచ్చావు, నన్ను స్పెషల్గా కాదండి. అందరికీ వచ్చేటువంటి శ్రమే మనకి కూడా వస్తుంది. అందరికీ వచ్చే అనారోగ్యమే మనకి కూడా వస్తుంది. అందరూ చిక్కుకున్నటువంటి పరిస్థితుల్లోనే మనము కూడా చిక్కుకున్నాం. అందరిలానే మనము కూడా లాక్డౌన్లో ఉన్నాం అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఇట్స్ నాట్ సంథింగ్ స్పెషల్. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించదు. దాని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు నేను ఏదైతే పరిస్థితిలో ఉన్నామో దాన్ని బట్టి నువ్వు భారంగా అనుకుంటున్నట్లయితే గుర్తుంచుకో, దేవుడు నీ పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలడు. నీ పోరాటాన్ని, నీ స్ట్రగుల్స్ని ఆయన అర్థం చేసుకోగలడు. నువ్వు ఎటువంటి సిట్యువేషన్లో ఉన్నావో ఆయన అర్థం చేసుకోగలడు. ఆ మాటకొస్తే అందరికీ వచ్చేటువంటి ఛాలెంజెసే దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. అంతేగాని మనకేదో స్పెషల్గా బయట వాళ్ళకి ఇంకో రకంగా అనేటువంటిది ఎక్కడ లేదండి. సాధారణంగా మనుషులందరికీ కలిగేటువంటి ఆపత్తే మన జీవితాల్లో కూడా సంభవిస్తుంది. కాబట్టి మనము ఓవర్ రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటకు వస్తే మనలానే ఇతరులు కూడా ఫేస్ చేస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోకుండా ఉన్నప్పుడే మన యొక్క శోధన సమయంలో మనకు బలము చేకూరుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం అంటున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ప్రియులారా గమనించండి, మన జీవితాన్ని డిజైన్ చేసినటువంటి వాడు దేవుడు. మనకి ఇమోషన్స్ని డిజైన్ చేసినటువంటి వాడు దేవుడు. తల్లి గర్భములో మనము పడకముందే మన జీవితాన్ని, మన కణాల్ని, మన జీవాన్ని, మన అణువుని దేవుడు డిజైన్ చేశాడు. ఆయనకి తెలీదా నీ ఎలాస్టిసిటీ లిమిట్ ఏంటో? ప్రియులారా గమనించండి. సాధారణంగా ఇదిగో మనము ల్యాబ్స్లో చూస్తూ ఉంటాం. ఆ స్ట్రెంగ్త్ని గనక డిటర్మిన్ చేయాలంటే దానికి ఒక ఎలాస్టిసిటీ లిమిట్ ఉంటుంది.
లేదంటే దానికి ఒక స్ట్రెంగ్త్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని దాటి ప్రెషర్ అప్లై చేస్తే ఆ వస్తువు బ్రేక్ అయిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ డిజైన్ చేసిన వాడు ఏం చేస్తాడంటే ఆ లిమిట్ దాటకుండా చూసుకోవటం అనేటువంటిది ఆ డిజైన్ చేసినటువంటి వాడి బాధ్యత. అలానే మన జీవితాలు ఎక్కడ బ్రేక్ అయిపోతాయో దేవునికి ఆ బ్రేకింగ్ పాయింట్ తెలుసు. ఎక్కడ నీ జీవితం తట్టుకోలేకుండా అతలాకుతలం అయిపోతుందో అది ఆయనకు తెలుసు. ప్రభువు చేసేటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? ఆ లిమిట్ ఆయన ఎప్పుడు కూడా క్రాస్ చేయనీయడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఏదైతే శోధనను అనుభవిస్తున్నావో, ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో, దాన్ని గుండా వెళ్ళేటువంటి అవకాశం నీకుంది. ఎందుకో తెలుసా? నీ లిమిట్ని దాటి దేవుడు నిన్ను టెస్ట్ చేయడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మన బలాలు తెలుసు, దేవునికి మన బలహీనతలు తెలుసు, దేవునికి మన స్ట్రెంగ్స్ తెలుసు, దేవునికి మన బ్రేకింగ్ పాయింట్స్ కూడా తెలుసు. ఆయన బ్రేకింగ్ పాయింట్ దాకా నీ జీవితాన్ని తీసుకొని రాడు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకొని శోధనను సహించటం నేర్చుకోవాలి. ఆ టెస్ట్ గుండా నడవటం మనం నేర్చుకోవాలి. మూడో విషయం అంటున్నాడు, శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును. ఆ మాట జాగ్రత్తగా చూడండి. దేవుడు శోధన తీసుకొని రావటమే మాత్రమే కాదు, శోధనకు ఆయన ఎస్కేప్ రూట్ కూడా ఇస్తాడు. నువ్వేం కంగారు పడక్కర్లా. శోధనను ఇచ్చిన దేవుడే ఆ శోధనలోండి బయటపడేటువంటి మార్గాన్ని కూడా ఆయన నీకు ఇచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇది ఎట్లా ఉందంటే, దేవుడు నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ షీట్ కూడా ఇస్తాడు ఆయన. కాకపోతే క్వశ్చన్ పేపరు ఆన్సర్ షీట్ ఒకేసారి రావు. మన ప్రాబ్లం అది. మనకైతే క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ షీట్ కూడా వచ్చేస్తే అందరికీ భలే మార్కులు వచ్చేస్తాయి. కానీ క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ షీట్ రాదండి. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత కొంతసేపటి తర్వాత ఆన్సర్ షీట్ అనేటువంటిది వస్తుంది. అలానే మన జీవితాల్లో కూడా శోధన వస్తుంది. శోధన తరువాత శోధనలోండి బయటపడేటువంటి మార్గము కూడా దేవుడిస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయటం నేర్చుకోవాలి. శోధన చూసి మన కంగారు పడాల్సిన అవసరం లేదు. శోధనకి నీ స్వంత ఎస్కేప్ రూట్ని నువ్వు డిజైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. శోధన ఇచ్చిన వాడే ఆ శోధనకు ఎస్కేప్ రూట్ కూడా ఆయన డిజైన్ చేసి ఉంచాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఎస్కేప్ రూట్ని కనుక నువ్వు తీసుకుంటే శోధనలోండి బయటపడతావు. లేదంటే నీ సొంత ఎస్కేప్ రూట్ కనుక నువ్వు డిజైన్ చేసుకుంటే ఇంకా శోధనలు అధికమవుతాయి అనేటువంటి వాస్తవాన్ని నేను అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన డిపెండెన్స్ దేవుని మీద ఉండాలి. దేవుడు మనకిచ్చిన రిసోర్సెస్ మీద కాదు, దేవుడు మనకిచ్చిన వాటి మీద కాకుండా దేవుడి మీదే మనం ఆధారపడి మనం జీవించగలిగితే అప్పుడు దేవుడు ఏదైతే ఎస్కేప్ రూట్ ఆయన ఇస్తాడో ఆ ఎస్కేప్ రూట్ గుండా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, మన జీవితాల్లో డిస్క్వాలిఫై కాకుండా ఉండాలంటే దేవుడిచ్చేటువంటి ఈ వార్నింగ్, దేవుడిచ్చేటువంటి ఈ ఎస్కేప్ రూట్ని గనక మనము తీసుకోగలిగితే అప్పుడు స్పిరిచువల్గా మన డిస్క్వాలిఫికేషన్ నుండి మనం బయటపడటానికి అవకాశం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకంటే బలవంతుడైనటువంటి శత్రువుతో మనం పోరాడుతున్నాం అనేటువంటి సంగతిని ముందు జ్ఞాపకం ఉంచుకోండి. శత్రువు మనకంటే బలమైనటువంటి వాడు, శత్రువు మనకంటే యుక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి తేలిక తీసుకోవద్దు శోధనని, తేలిక తీసుకోవద్దు పరిస్థితిని. నీకంటే బలవంతుడైనటువంటి శత్రువు
నీ మీద పని చేస్తున్నాడు, వానికి వ్యతిరేకంగా ఈ లోకంలో నువ్వు పోరాడుతున్నావు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. నువ్వు సేవించేటువంటి నీ రక్షకుడు నీ శత్రువు కంటే బలమైనటువంటి వాడు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి నెససరీ కండిషన్ ఏంటో తెలుసా? శత్రువు మీద విజయం సాధించడానికి మన బలము ఎప్పటికీ సరిపోదు. యు హ్యావ్ టు రిమెంబర్ దాట్. శత్రువుని జయించాలంటే నీకున్నటువంటి ఏకైక మార్గం ఆ శత్రువు కంటే బలమైనటువంటి రక్షకుడు యేసయ్య. ఆ ప్రభు యొక్క సహాయము లేకపోతే శత్రువు మీద విజయం ఎప్పటికీ సాధించలేవు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. కాబట్టి మన శోధన సమయంలో, మన టెస్టింగ్ టైమ్స్లో మనం డిస్క్వాలిఫై కాకుండా ఉండాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం ప్రభువుని ఆశ్రయించుట, ప్రభు యొక్క సహాయం తీసుకొనుట, ప్రభు యొక్క సహాయము చేత శత్రువుని జయించుట. ఇది గనక మనం చేయగలిగినట్లయితే మన జీవితాల్లో ఆ యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉండుట ద్వారా స్పిరిచువల్ వార్ఫేర్లో దేవుని యొక్క సహాయము చేత మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలీలు ఎక్కడైతే పడిపోయారో, అందుకే పౌలు అంటున్నాడు, ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడుతున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. వాళ్ళకున్న ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. వాళ్ళకు వచ్చేటువంటి శోధనలే ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు సంభవిస్తాయి. వాళ్ళు ఎట్లా పడిపోయారో మనము కూడా అట్లాగా పడిపోతే ఇంకా ఉపయోగం ఏముంది? కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క సహాయం చేత ఆ శోధన యొక్క ఎస్కేప్ రూట్లోకి నీవు వస్తే కానీ డిస్క్వాలిఫై చేయబడకుండా నువ్వు ముందుకు కొనసాగుతావు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్య సహాయం చేత మీ జీవితాల్లో మీరు ముందుకు కొనసాగాలని, ఏదైతే పరిస్థితుల్లో ఈరోజు మనం చిక్కుకొని ఉన్నామో ఆ పరిస్థితుల నుండి బయటపడాలంటే దేవుడే మనకు సహాయం చేయాలి. కాబట్టి దేవుడు ఆ ఎస్కేప్ రూట్ ఇచ్చేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టుకొని దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని మన జీవితాల్లో కలిగేటువంటి ప్రతి శోధన నుండి విడిపించబడటానికి దేవుడు మనందరికీ సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాలు ఎట్లాగా ఉన్నాయి? దేవుని యొక్క దృష్టిలో మనం క్వాలిఫైగా ఉన్నామా? మన జీవితం ఆల్రెడీ డిస్క్వాలిఫై చేయబడ్డామా? ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు మనకి సమయం ఇచ్చాడు, మనకు అవకాశాన్ని ఇచ్చాడు. సరి చేసుకుందాం. తిరిగి మన జీవితాలు ట్రాక్లో తెచ్చుకుందాం. మనం ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో ఆ విషయాల్లో ప్రభు యొక్క సహాయం చేత మనం అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏదైతే ఎగ్జాంపుల్ మన ముందు ఉంచాడో ఆ ఎగ్జాంపుల్ నుండి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క సహాయంతో ముందుకు కొనసాగుదాం. ప్రేమలేని మా ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభా మీరే సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, ఎటువంటి పరిస్థితుల్లో మా దేశం ఉందో, మా ప్రపంచ దేశాలు ఉన్నాయో, సమస్తము ఎరిగినటువంటి గొప్ప దేవుడు. అయితే ప్రతి పరిస్థితి ప్రభా నీ సర్వాధికారంలో ఉందనేటువంటి వాస్తవాన్ని మేము గుర్తు చేసుకుంటూ ప్రతి కుటుంబాన్ని నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి యొక్క స్ట్రగుల్స్లో, వారి యొక్క ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ప్రభా మీరే సహాయం దయచేసి ప్రభా వారిని మీరు విడిపించి మీ రక్షణ, మీ భద్రత ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యం ప్రభా వింటూ ప్రభా మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, ప్రభా మీరు ఇచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తున్నారో, వారి ఆరాధన మీరు స్వీకరించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ప్రభా మరి మా దేశంలో పరిస్థితులు కంట్రోల్లోకి రావడానికి మీరు కృప చూపించండి. మీ చిత్తమైతే ప్రభా త్వరలో సంఘముగా ప్రభా మేము కూడుకోవటానికి కూడా మీరు కృప చూపించి నడిపించమని
ఆ యొక్క సమయము ఆసన్నమయ్యేంత పర్యంతము కూడా నీ సన్నిధి, నీ కటాక్షము ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమెన్. అమ్మ, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి బుధవారం రాత్రి 7 గంటలకి మనకి సర్వీస్ లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దామురన్నా. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు